మత్తు చేస్తుంది జీవితాన్ని చిత్తు. నేడు మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా గజ్వేల్ ఏసీబీ కె పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో ప్రజ్ఞాపూర్ నుండి గజ్వేల్ వరకు ర్యాలీ నిర్వహించి విద్యార్థులచే సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. ఉపన్యాసం, పెయింటింగ్ గెలుపొందిన విద్యార్థులకు ఫస్ట్, సెకండ్, థర్డ్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఏసీబీ కె పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని కళాశాల, పాఠశాల యాజమాన్యాలకు సూచించారు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండాలని తెలిపారు. యువత ఎంతో బంగారు భవిష్యత్తు కలిగి ఉండాల్సిన వారు కొంతమంది చెడు మార్గాల వైపు ఆకర్షితులవుతున్నారని, మత్తుకు అలవాటు పడి గంజాయి అలవాటు చేసుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవించేవారు వారి మానసిక స్థితిని కోల్పోయి నేరాలు చేసే అవకాశం ఉంటుందన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు మానవుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, నరాలు, గుండె సహా ప్రధాన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు. గ్రామాల్లో, పట్టణాల్లో మాదక ద్రవ్యాల విషయంలో మాదక ద్రవ్యాలకు యువతను దూరంగా ఉంచాలని, డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజం కోసం అందరూ కృషి చేయాలని సూచించారు. జూన్ 26న మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత, విద్యార్థులు అంతా యాంటీ డ్రగ్స్ కమిటీల్లో సభ్యులుగా చేరి యాంటీ డ్రగ్స్ సోల్జర్గా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. మీ వంతు సాయంగా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు, చుట్టాలు, ఫ్రెండ్స్ డ్రగ్స్కి అలవాటు అయితే పోలీస్ వారికి ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయండి. దానివల్ల మనమే సాయం చేసుకున్న వాళ్ళం అవుతాము. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, పోలీస్కి ఇన్ఫామ్ చేయండి. డ్రగ్స్ అమ్ముతున్నా కానీ, డ్రగ్స్ తాగుతున్నా కానీ ఎవరైనా. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇక్కడ ఉంది. ప్రతి సంవత్సరం యుఎన్ఓ మనము దీన్ని యాంటీ డ్రగ్ మరియు యాంటీ ట్రాఫికింగ్ డేగా జరుపుకుంటున్నాము. ఈ యాంటీ డ్రగ్ దాని గురించి తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పి కృతనిశ్చయంతో ఉంది. అందుకు అనుగుణంగానే మనము ఈరోజు ఎన్నడూ లేని విధంగా ఈ యాంటీ డ్రగ్ ర్యాలీ పిల్లలతోటి మనము గజ్వేల్ టౌన్లో పెద్ద ర్యాలీ తీయడం జరిగింది. ఈ ర్యాలీకి ఆర్డీఓ గజ్వేల్, ఎంఆర్ఓ గజ్వేల్, ఎంఈఓ గారు, అలాగే గజ్వేల్ టౌన్ సిఐ సైదా, అడిషనల్ సిఐ రాజు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి, ఈ అందరి సిబ్బందితోటి హాజరు కావడం జరిగింది. ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ డ్రగ్ బానిసై యువత చెడిపోతున్నారు. వారికి అవగాహన కల్పించడం కోసం, వాళ్లకు రిఫార్మేటివ్ మరియు పనిష్మెంట్స్ ఎలా ఉంటాయో చెప్పడానికి కొరకు, అలాగే పబ్లిక్లో ఈ డ్రగ్ బారిన పడ్డ వాళ్ళకు గురించి కానీ, ఈ పెడ్లర్స్ గురించి కానీ సమాచారం ఇవ్వడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని సందర్భంగా మనము ఎస్ఏ టెస్ట్, డ్రాయింగ్ టెస్ట్, క్విజ్ టెస్ట్ కూడా చేస్తాము. దానిలో ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిందో వాళ్ళకి ప్రైజ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ డ్రగ్స్ గురించి టీఎస్ స్నాప్ ఏర్పాటు చేయడం జరిగింది మన ప్రభుత్వం. దానికి డైరెక్టర్ గారు సందీప్ షండ్లియా గారు, అలాగే సిపి సిద్దిపేట అనురాధ మేడం గారి ఆధ్వర్యంలో వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఈరోజు పెద్ద ఎత్తున చేసుకున్నాం. ఇందు మూలంగా ప్రజలకు మనవి ఏమిటంటే ఈ డ్రగ్స్ గురించి ఎటువంటి సమాచారం అయినా సేవిస్తున్నప్పటికీ కానీ, లేకపోతే ఎవరైనా అమ్ముతున్నా కానీ దయచేసి ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పోలీసుకు సమాచారం ఇస్తే మన సమాజాన్ని మనం బాగుపరుచుకున్న వాళ్ళైతాం. అందుకని మనం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.